సో గాయస్ ఇవాళ మన కాలేజ్లో సంక్రాంతి మహోత్సవం అనమాట. ఒక ఫుల్ డే సంక్రాంతికి సంబంధించిన ఈవెంట్స్ అన్నీ పెడుతున్నారు. సో దీంట్లో ఫస్ట్ పూజ అనమాట. పూజ తర్వాత ముగ్గులు పోటీలు, కైట్స్ ఎగరేయడము, భోగి, యాంఫీ థియేటర్లో ఈవెంట్, ఇంకా చాలా చాలా చేస్తున్నారు అనమాట. డీజే కూడా ప్లాన్ చేశారు. సో దీంట్లో ఫస్ట్ పూజకి వెళ్ళేసాము, దండం పెట్టుకొని దూరం నుంచి వెళ్ళిపోయామన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి ఒక క్లాస్ జరిగింది. ఒక క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళా ముగ్గుల పోటీల దగ్గరికి వెళ్ళామన్నమాట. ఈ ముగ్గుల పోటీలు అయితే హైలైట్ ఒకసారి చూడండి. హలో గైస్, అబ్బాయిలు కలవలేదని ఈరోజు సంక్రాంతి ముగ్గులకి అమ్మాయిల ఫోటోలు మమ్మల్ని దిగుని పంపించారు. అంతా సిగ్గులేకపోతే చూసుకోండి, గుర్తుపెట్టుకొని సిగ్గులేదని. ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే నాకు సంబంధం లేదు, మళ్ళీ చెప్తారు. నన్ను మాత్రం ఎవరు గుర్తుపెట్టుకోవద్దు విషయం. ముగ్గులు చూద్దాం ఇప్పుడు సంక్రాంతికి. మన కాలేజ్లో వేసే ముగ్గులు వేసే అమ్మాయిలు అన్నీ చూద్దాం ఒకేసారి. ఈ ముగ్గు సగం పైన అయ్యింది, ఇది ఇంకా వేస్తుంది. ఇలా 40 ఉన్నాయి ఇక్కడ ఉంటుంది అనమాట డెడికేషన్. అది స్కేల్ పెట్టి మరి చుక్కలు. ఇది కూడా కొంచెమే అయింది. ఇలా తీసుకొని పోతే వాడు నన్ను చెప్పించుకుదంతాడు, ఏమన్నా నాకు గట్టిగా అనిపిస్తుంది. మాకు రాకపోతే నువ్వు బైక్ పోతావు. అఫ్కోర్స్ ఈ ముగ్గు బాగానే ఉంది, ఆ ముగ్గు బాగానే ఉంది. రంగులు వేస్తే ఇంకా బాగుంటుంది. వీడియో మొత్తం ఇంకా వాడు అప్పుడు ఆనందపడు. వీడియోలో అమ్మాయిలు కనిపించట్లేదు, అది మా తప్పు కాదు, ఏమనుకోవద్దు. వాడు కాల్ చేసి మరీ చెప్పాడు వీడియోలో అమ్మాయిలు ముగ్గులు 2 బాగా కనిపించాలంట, కానీ మేము చాలా మంచి పిల్లలు అనమాట. చూడండి, నా ఫ్రెండ్స్ నా గురించి చెప్పేదంటే సగం అబద్ధాలు ఉన్నాయన్నమాట. నేను చాలా గుడ్ బాయ్ అని. మీరు వీడియో కంటిన్యూ చేయండి. ఇది బాగానే ఉంది. ఆ పిల్ల ముగ్గు మధ్యలో కూర్చొని ముగ్గేస్తుంది చూడండి. కానీ ఫ్లవర్ చాలా బాగా గీస్తుంది. ఫ్లవర్ మాత్రం చాలా బాగుంది. అందరు డ్రెస్సులు నెగ్నెగ్లాడిపోతున్నారు కదా, అదే ఎథ్నిక్ వేర్ యొక్క ఏమంటాం దాన్ని, వర్డ్స్ రావు సడన్ గా చెప్పిసావు. నువ్వేమనుకుంటున్నావు, ఎలా గుర్తొస్తుంది? ఇక్కడ ఒకసారి అసలు చూడ ఎంత పెద్ద పెద్ద ముగ్గులు వేశారు కదా. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మాత్రం తెలియదు. బాగుంటుంది చేత్తో అంటే అట్టే ఎప్పటికైద్ది. అదే ఇది బాగుంది నువ్వు అన్నీ కలిపి సంక్రాంతిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ, కైట్స్, పొంగలు, భోగి అలా. ఏంటో కనిపిస్తుంది కానీ ఇంకా ఉంది. అదే వ్లాగులు తీయాల్సిన వాళ్ళకి ఎలా లేదని చెప్పి మేము వ్లాగర్స్ అయిపోయాం. వావ్, ఇది చాలా పెద్దది, చాలా బాగుంది. అది ఫీల్ అవుతారా? ఎక్కడ ఎంత మనిషి అనమాట అక్కడ. సో గాయస్ ఇలా వదిలేస్తే ఇంకా వీళ్ళే చేస్తా వెళ్ళిపోతారు కాబట్టి మేము క్లాస్కి వెళ్ళి నెక్స్ట్ యాంఫీ ఈవెంట్కి వెళ్ళామన్నమాట.
చూసారా గైస్, ఈ కైట్ ఎగురుతాయి అనేది అపనమ్మకం అనమాట. అది అవ్వదమ్మా. ప్లస్ ముందు జరిగిన ఈవెంట్స్ అన్నీ అయిపోగొట్టుకొని ఇంకా మళ్ళీ డైరెక్ట్గా ఈ భోగి ఫైర్ దగ్గరకు వచ్చేసాం అనమాట. భోగి మంట వేసి పక్కనే గాలిపటాలు కూడా ఎగరేస్తున్నారు అనమాట. దీని చుట్టూ బసవన్న అదే ఎద్దు ఉంటుంది కదా, దాన్ని తిప్పుతారనమాట. ఇది కొంచెం బాగుంది చూడడానికి. ఈసారి కొంచెం డిఫరెంట్గానే ట్రై చేశారు. ఒకసారి మీరు కూడా చూడండి. సో గైస్, ఇలాగైతే ఈ ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు బ్లూపర్ ఒకటి రిలీజ్ చేయాలనుకున్నా, ఒకసారి చూడండి. అటు తిరిగినప్పుడు చూడదాం. డెడికేషన్ చెప్పు. కాంపిటీషన్ గురించి నేను చెప్పేది ఏముంది. పర్లేదు చెప్పు. హలో గైస్, మాధుకి ముగ్గులు వేయడం రాదంట, కానీ అందరి దగ్గర చూసి నేర్చుకుందాం అని వచ్చింది. అసలు విషయం అది కాదు.